హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజి టెక్నిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కైన్ మాస్టర్ గురించి కైన్ మాస్టర్లో మనం ఏ విధంగా ఎడిట్ చేయాలి అనే దాని గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. రీసెంట్గా మన ఛానల్కి వెడ్డింగ్ ఇన్విటేషన్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికంటే ముందు కైన్ మాస్టర్ గురించి మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ వచ్చేసి మనకి ఫుల్ అన్లాక్డ్ వెర్షన్ కావాలి, ఎందుకంటే అందులో ఉన్న ఎఫెక్ట్స్ అనేవి మనకు ఆన్ కావాలి. దానికోసము ప్లే స్టోర్లో అయితే మనం మనీ పెట్టి పర్చేజ్ చేయాలి. అందుకోసం చాలా మెంబర్స్ అయితే మోడ్ ఏపీకే యూజ్ చేస్తారు చాలామంది. నేను కూడా యూజ్ చేసేది మోడ్ ఏపీకే. దానికోసం మరి నేను ఓల్డ్ వెర్షన్ కూడా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే న్యూ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ప్లే స్టోర్లో వస్తున్నాయి అండ్ బయట మోడ్ ఏపీకే కూడా వస్తున్నాయి. కాకపోతే అందులో బగ్స్ ఉండడం కానీ, స్టక్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందుకోసమే నేను ఓల్డ్ వర్షన్ కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అయ్యింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వరకు మనం ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ బటన్ కనిపిస్తూ ఉంది అండ్ కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సింపుల్గా ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ యొక్క రేషియో సెలెక్ట్ చేసుకోమని ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ ఓల్డ్ వర్షన్లో 3 ఉంటాయి. 3లో నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ 1:1 సెలెక్ట్ చేసుకున్నా. మనకి ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మనకి కైన్ మాస్టర్ అనేది ల్యాండ్స్కేప్లో ఉంది. మనకంటే గేమ్ ఆడేటప్పుడు మనం మొబైల్ని 2 చేతిలో ఏ విధంగా పట్టుకుంటామో ఇది కూడా మనం 2 చేతిలో పట్టుకొని ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మధ్యలో స్క్రీన్ అయితే ఉంది. కైన్ మాస్టర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది కదా, మధ్యలో స్క్రీన్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ కూడా మనకి కొన్ని టూల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కింద మనకి మధ్యలో ఈ లేయర్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ టైం లైన్, దీని పేరు టైం లైన్ అంటారు. ఇక్కడ మనకు ఒక రెడ్ మార్క్ కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, మీరు కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసేటప్పుడు 2 చేతులతో మొబైల్ పట్టుకొని అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ అన్ని లెఫ్ట్ హ్యాండ్తో అండ్ రైట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ని రైట్ హ్యాండ్తో డీల్ చేస్తే మనకి ఎడిటింగ్ అనేది స్మూత్గా అండ్ పర్ఫెక్ట్గా అండ్ తొందరగా కంప్లీట్ చేసుకుంటామని నా అభిప్రాయం. ట్రై చేయండి, అలాగే అలవాటు చేసుకోండి. నేను కూడా 2 చేతులతో ట్రై చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి యానిమేషన్స్, ఎఫెక్ట్స్ ఉన్నాయి, యానిమేషన్స్ ఉన్నాయి. ఆ స్టోర్లో చాలా రకాల స్టిక్కర్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి కాదు, యానిమేషన్స్ గురించే మీకు మెయిన్గా చెప్తాను. ఈ వీడియో ఫోకస్ అదే. అందుకోసం ఇక్కడ నేను అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో మనం ఏదైనా ఫోటో కానీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ కింద అన్లిమిటెడ్ లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఉన్న బెస్ట్ ఫీచర్ అంటే అన్లిమిటెడ్ లేయర్స్. ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ. ఒక కలర్ అయితే తీసుకున్నాను కదా. దీని టైం లైన్ కూడా మనం పెంచుకోవచ్చు. మనం ఎంత టైం వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నామో అంత పెంచుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లేయర్ టూల్ అనేది కనిపిస్తుంది రైట్ సైడ్. దాని మీద క్లిక్ చేస్తే మనకి మీడియా అని, ఎఫెక్ట్స్ అని, ఓవర్లే అని, టెక్స్ట్ అని, హ్యాండ్ రైటింగ్ అని ఇన్ని ఆప్షన్స్ వచ్చినాయి. మీకు ఎగ్జాంపుల్కి టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇందులో నేను టెక్స్ట్ అయితే రాసి మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీకు తెలుగులో ఒక టెక్స్ట్ అయితే నేను రాస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకని తెలుగులో రాసి ఓకే చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఇందులో తెలుగు ఫాంట్స్ అయితే యాడ్ చేశాను. బేసిక్గా ఇందులో తెలుగు ఫాంట్స్ అనేవి అవైలబుల్ లేవు. మనమే ఏపీకే ఎడిటర్తో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విషయం మీకు తెలిసింది, ఎందుకంటే మన ఛానల్లో ఇదివరకే చెప్పాను, చాలా ఛానల్స్లో కూడా ఉంటాయి. కైన్ మాస్టర్లో తెలుగు ఫాంట్స్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలనే దాని గురించి. ఎగ్జాంపుల్కి నేను ఒక ఫాంట్ అయితే అప్లై చేశాను అండ్ ఇక్కడ కలర్ కూడా ఉంది. మనకి ఇక్కడ టెక్స్ట్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్ అయితే చాలా టూల్స్ అనేవి వచ్చినాయి, ఆప్షన్స్ వచ్చినాయి కదా. ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనం టెక్స్ట్ అనేది యానిమేట్, కలరు ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు అనమాట. నేను కలర్ అయితే చేంజ్ చేసి ఫ్రెండ్స్ చూసుకోండి, నేను టెక్స్ట్ అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు అని రాశాను కదా. దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. దాన్ని అక్కడ పెట్టేసిన తర్వాత ఒకసారి ఈ లేయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవన్నిటి గురించి చెప్పను. ప్రతి లేయర్కి మనకి ఇన్ యానిమేషన్, ఓవర్లే యానిమేషన్, అవుట్ యానిమేషన్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నా కదా, ఇన్ యానిమేషన్ ఉంది, ఓవర్లే యానిమేషన్ ఉంది, అవుట్ యానిమేషన్ ఉంది. నేను అది బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ తీసుకుంటా, ఏదైనా ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత దీనికి కూడా మనకి ఇన్ యానిమేషన్, ఇక్కడ మీకు నేమ్స్ అయితే కనిపించడం లేదు కానీ ఇక్కడ 3 ఇక్కడ 3 కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇన్ యానిమేషన్, ఇది మధ్యలో ఓవర్లీ, లాస్ట్ వచ్చేసి అవుట్ యానిమేషన్. దీనికి కూడా ఉంటాయి. ఇది డిలీట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏదైనా ఫోటో తీసుకోండి. ఎగ్జాంపుల్కి ఫోటో అయినా పర్లేదు, వీడియో అయినా పర్లేదు, ఏదైనా ఒకటి తీసుకోండి. వీడియో వచ్చేసింది, నేను వీడియో యాడ్ చేసిన లేయర్లో. దీనికి ఇన్ యానిమేషన్ ఉంది అండ్
ఓవర్లీ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అండ్ క్రోమాకి, క్రాపింగ్ ప్రతి లేయర్కి మనకు ఇన్ యానిమేషన్ అనేది ఉంటుంది, అవుట్ యానిమేషన్ అని ఉంటుంది. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ లేయర్లో మనం ఏది యాడ్ చేసినా దానికి ఇన్ యానిమేషన్, ఓవర్లీ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఉంటుంది. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రాసిన తర్వాత దీన్ని డూప్లికేట్ చేసి సో ఇంకో టెక్స్ట్ అయితే ఇక్కడ రాస్తాను, నేను చేంజ్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ శుభాకాంక్షలు రాసాను. ఎగ్జాంపుల్ కోసం శుభాకాంక్షలు రాసిన తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది చిన్నగా రాసేసిన, ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ లుక్ రావడానికి. సో మనకి శుభాకాంక్షలు అనేది హైలైట్ అంటే పెద్దగా చేసి మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది చిన్నగా వేసిన లుక్ అనేది అదిరిపోతుంది అనమాట. సో ఆ విధంగా చేసిన తర్వాత ఈ యానిమేటెడ్ ఏ విధంగా ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్కి మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్ యానిమేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో చాలా యానిమేటర్స్ అయితే ఉన్నాయి చూడండి. కొన్ని మనకి సింగిల్ యానిమేటెడ్ అయితే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో కొన్ని ఏమో మనకి ఆపోజిట్ యానిమేషన్స్ కూడా ఉంటాయి. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి స్లైడ్ రైట్ ఉంది. సో నేను ఇంకా చూస్తున్నా ఇందులో. ఇక్కడ చూడండి స్లైడ్ డౌన్ అంటే మీది నుంచి కిందికి వస్తుంది చూడండి, ఇక్కడ మీది నుంచి కిందికి వస్తుంది. సో అదేవిధంగా మనకి స్లైడ్ అప్ అంటే డౌన్ ఒకటి ఉంది, అప్ ఒకటి ఉంది. సో మనకు అవి ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు నేను మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది స్లైడ్ డౌన్ అయితే ఇచ్చాను, అంటే మీది నుంచి కిందికి వస్తుంది. నేను రైట్కి ఇచ్చేసాను. అండ్ శుభాకాంక్షలు కూడా సెలెక్ట్ చేసుకుని ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇప్పుడు స్లైడ్ అప్ ఇస్తాను. సో మీ కింద నుంచి మీదికి వెళ్తుంది చూడండి. సో ఒకసారి నేను రైట్కి ఇచ్చేసి ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఈ విధంగా యానిమేటెడ్ అవుతుంది అనమాట. అంటే మనకి మీది నుంచి ఒక టెక్స్ట్, కింది నుంచి ఒక టెక్స్ట్ వస్తుంది. సో ఇది ప్రొఫెషనల్ ఎడిటింగ్ థింగ్స్ అంటే ఈ విధంగానే ఉంటాయి. సో మనకి కొన్ని సింగిల్ ఉంటాయి ఎందుకు అంటే, సో ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను ఇంకో టెక్స్ట్ అయితే తీసుకుంటున్నా. సో దీన్ని డూప్లికేట్ చేసి నేను సో టెక్స్ట్ చేంజ్ చేస్తాను నేను. సో ఇక్కడ ఇప్పుడు 3 అయితే రాసేసాను. సో దీనికి మధ్యలో ఉషోదయపు ఉంది కదా, సో దానికి నేను ఫేడ్ ఇచ్చేస్తే ఇప్పుడు చూడండి నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా వచ్చేసింది. అంటే సింగిల్గా మనకి ఫేడ్ అనేది సింగిల్గా ఉంది, అంటే దానికి ఆపోజిట్ ఆప్షన్ అయితే ఏది లేదు. సో ఆపోజిట్ ఉన్నది. సో ఫేడ్ అనేది కొంచెం టైం లైన్ పెంచుతున్నాయి ఇక్కడ చూడండి మనకి. సో టైం అనేది ఎక్కువ పెంచుకోవచ్చు, అనిమేటెడ్ స్లోగా మూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాము. సో ఈ విధంగా వచ్చేసింది. లేదా సింగిల్గా ఉన్న ఇంకా ఏ యానిమేటెడ్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో సింగిల్గా ఉందైనా పర్లేదు, లేదా డిఫరెంట్ యానిమేటెడ్ అయినా పర్లేదు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఈ 3 వర్డ్స్కి 3 యానిమేటెడ్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి. సో మీది నుంచి ఒకటి వస్తుంది, అండ్ కింది నుంచి ఒకటి వస్తుంది, అండ్ వెనకాల నుంచి ఫ్రంట్కి వస్తుంది మధ్యలోది. చూడండి ఈ విధంగా యానిమేటెడ్ అయితే అవుతుంది కదా. సో ఈ విధంగా టెక్స్ట్ యానిమేటెడ్ అనేది మనం చేసుకోవాలి. ఇందులో ఉన్న చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి, ఇన్ యానిమేషన్స్ మీరు చూసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ కోసము నేను ఒక పిఎన్జీ అయితే యాడ్ చేసి మీకు చూపిస్తాను. సో ఎగ్జాంపుల్ ఒక తోరణం పిఎన్జీ తీసుకున్నాను నేను. సో ఇది కార్నర్స్కి రైట్ సైడ్ పెట్టుకోవచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ సెట్ చేశాను. సో దీన్ని డూప్లికేట్ అయితే చేస్తున్నాను. డూప్లికేట్ చేసిన తర్వాత సో ఇంకోది ఇటు సైడ్ తీసుకొచ్చి ఇక్కడ మనకి టూల్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ టూల్స్లో దీన్ని సో ఫ్లిప్ చేస్తే మనకి ఇటు సైడ్ వచ్చేసింది చూడండి. సో అటోటి ఇక్కడోటి సెట్ చేశాను కదా. సెట్ చేసిన తర్వాత ఒకసారి సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ రైట్ ఇచ్చేసాను, అంటే లెఫ్ట్ సైడ్ నుండి రైట్కి వస్తుంది చూడండి. ఓకే. సో మళ్ళీ ఇంకో పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని ఇది రైట్ సైడ్ ఉంది కదా. సో ఇన్ యానిమేషన్ క్లిక్ చేసి సో ఇది సైడ్ లెఫ్ట్ ఇచ్చేసాను, ఎందుకంటే మన సైడ్ నుండి సో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది చూడండి. సో ఈ విధంగా ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా యానిమేటెడ్ అని వస్తుంది అనమాట. సో మనకి ఇన్ యానిమేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ మనం ఎడిటింగ్ చేసేటప్పుడు, నేనైతే ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్కువ శాతం ఇన్ యానిమేషన్ యూజ్ చేస్తాను. సో ఏదైనా మన విశేష్ కానీ సో టెక్స్ట్ ఎడిటింగ్ చేస్తున్నామంటే ఇన్ యానిమేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోండి, ఇన్ యానిమేషన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇన్ యానిమేషన్ తర్వాత సో ఈ ఓవర్లీ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అది నెక్స్ట్ టైం. సో అది అవసరం వచ్చినప్పుడే సో నేనైతే ఎక్కువ యూజ్ చేస్తాను. సో మనకి ఈ ప్రొఫెషనల్ ఎడిటింగ్లో మాత్రం ఇన్ యానిమేషనే సో మనకి చాలా యూజ్ ఉంటుంది. సో తక్కువ సార్లు మనకు అవుట్ యానిమేషన్ అనేది యూస్ ఉంటుంది. అదే మీకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇన్ యానిమేషన్ తర్వాత అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇన్ యానిమేషన్ కంప్లీట్ అయ్యేట మన అవుట్ యానిమేషన్ ఎందుకు ఇవ్వద్దు అంటే సో ఇక్కడికి అన్నీ కట్ అయిపోతాయి. సో ఏదైనా మనం విషయం తెలుపుతున్నప్పుడు సో ఇవన్నీ నేను కట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ లేయర్స్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ
సో ప్లే చేసి చూపిస్తాను. ఈ విధంగా ప్లే అయిన తర్వాత ఇది ఎంతసేపు ఉండాలి ఇక్కడి వరకు ఉన్న తర్వాత సో మనకి సో ఇక్కడ టోటల్గా అన్నీ ఒకేసారి కట్ అయిపోతాయి. అంటే అన్నీ ఒకసారి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏదైతే రావాలనుకుంటున్నామో అవి ఇన్యానిమేషన్తో స్టార్ట్ అవుతాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అర్థం కాకపోతే కొంచెం ఆలోచించి అర్థం చేసుకోండి, మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకి వీటికి ఇన్యానిమేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ ఎండింగ్కి వచ్చేసి టోటల్గా ఫినిషింగ్ అయిపోయింది. మనం ఒక వీడియో 30 సెకండ్స్ వీడియో చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి 30 సెకండ్స్ వరకు చూస్తాము. చూసిన తర్వాత అయిపోతుంది కదా. సో ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వర్డ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇన్యానిమేషన్తో. సో మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఏదైతే వస్తుందో అది ఇన్యానిమేషన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎక్కువ శాతం వీడియో ఎడిటింగ్లో కూడా మనకి ఇన్యానిమేషన్ ఉంటుంది కానీ అవుట్ యానిమేషన్ తక్కువ సార్లు ఉంటుంది. ఏ మూవీ కానీ ఏ మూవీ ఎడిటింగ్లో కానీ సో ఏ ప్రొఫెషనల్ ఎడిటింగ్లో కానీ ఇన్యానిమేషన్ బేసిక్గా మనం లిరిక్ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఇన్యానిమేషన్ కంపల్సరీ వస్తుంది. అవుట్ యానిమేషన్ మన ఇష్టము, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. సో ఇన్యానిమేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా సో మనకి లెఫ్ట్ సైడ్ ఒక యానిమేటెడ్ ఉంటే రైట్ సైడ్ ఉంటుంది. సో ఆ టాప్కి ఒక యానిమేషన్ ఉంటే డౌన్కి ఒక యానిమేషన్ ఉంటుంది. అవి రెండు ఉంటాయి. అవి చూసుకొని మనం యాడ్ చేస్తే ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. సో టెక్స్ట్ అయినా కానీ పిఎన్జీ ఫొటోస్ అయినా కానీ సో మనం ఏదైనా ఫోటో అయినా కానీ సో మనకి ఇందులో ఉన్న ఇన్యానిమేషన్స్ ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఇందులో స్టోర్స్ ఉన్నాయి, వీటికి కూడా మనకి ఇన్యానిమేషన్ అని ఉంటుంది. ఇక్కడ కింద ఇవన్నీ ఒక్కొక్కటి చెక్ చేయండి. మనకి లెఫ్ట్ ఒకటి, టాప్ ఒకటి, రైట్ ఒకటి, సో ఈ విధంగా వస్తుంది. పాప్ డౌన్ ఉన్నది. సో ఒకదానికి మీరు పాప్ డౌన్ ఇస్తే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేసి సో ఇట్లా కిందికి ఒకటి తీసుకురండి. దీన్ని రొటేట్ చేయండి. సో మీది వైపు సో తిరిగిందా. సో మనకి రెండు ఒకటే సైడు అవుతున్నాయి. సో ఇన్యానిమేషన్లో దీనికి పాప్ డౌన్ ఇచ్చారా, పాప్ అప్ ఇవ్వండి. సో ఇప్పుడు చూసుకోండి ఫ్లవర్స్ మీది నుంచి ఒకటి కింది నుంచి వస్తుంది. ఈ విధంగా మనకు ప్రొఫెషనల్ థింగ్స్ సో మనకి ఎడిటింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విషయాలన్నీ మీకు కంప్లీట్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు కంపల్సరీ యూజ్ ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై.